తెలంగాణ గట్టుపై మరో రచ్చ నడుస్తోంది. కళ్యాణ లక్ష్మి స్కీమ్ కాంట్రవర్సీగా మారింది. షాదీ ముబారక్ సెగలు పుట్టిస్తోంది. ఆ రెండు పథకాలపై స్టే ఎత్తివేతకి హైకోర్టు నిరాకరించడం కాకపుట్టిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టే ఎత్తివేతకు మళ్లీ నిరాకరించింది. రాష్ట్రంలో జీతాలు, పెన్షన్లు రాక అనేక మంది అవస్థలు పడుతున్నారన్న హైకోర్టు భూబాధితులకు డబ్బులు చెల్లించకుండా ఈ ఉచితాలేంటంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పథకాల వల్ల ప్రజాధనం వృధా అవుతోందని, ప్రజల సొమ్మును ఇలా ఉచిత పథకాలకు పంచడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఆసరాగా నిలిచేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్ని ప్రారంభించింది. 2016లో ఈ స్కీమ్ ను లాంచ్ చేయగా పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డల కుటుంబానికి ₹1,116 సాయం అందుతోంది. బాల్య వివాహాల నిరోధం, బాలికల విద్యా ప్రోత్సాహం, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ సంక్షేమ పథకాల ఉద్దేశమని అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల్ని కాంగ్రెస్ సర్కార్ సైతం అమలు చేస్తోంది. సర్కార్ లక్ష్యం బాగున్నా ఈ రెండు పథకాలకు చట్టబద్ధత లేకపోవడం చిక్కులు తెచ్చిపెడుతోంది. చట్టసభల ఆమోదం లేకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా పథకాలు అమలు చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రెండు పథకాల అమలుపై స్టే విధిస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. స్టే ఎత్తేయాలని ప్రభుత్వం కోరుతోన్నా హైకోర్టు నిరాకరిస్తోంది. హిందువులకు కళ్యాణ లక్ష్మి, మైనార్టీలకు షాదీ ముబారక్ పేరిట సాయం అందిస్తోంది ప్రభుత్వం. షాదీ ముబారక్ అమలు కోసం 2026-2027 బడ్జెట్లో మైనార్టీ సంక్షేమ శాఖకు ₹650 కోట్ల కేటాయించారు. పథకం ద్వారా సుమారు 64,900 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది. గిరిజన సంక్షేమ శాఖకు 2025-2026లో 260 కోట్ల బడ్జెట్ కేటాయించగా ₹143.17 కోట్ల ఖర్చు చేశారు. ఎస్సీ అభివృద్ధి శాఖకు 2025-26 సంవత్సరంలో ₹600 కోట్ల బడ్జెట్ కేటాయించగా ₹200 కోట్ల ఖర్చు చేశారు. బీసీ, ఈబీసీ వర్గాలకు కళ్యాణ లక్ష్మి కింద ఇప్పటి వరకు 2016 నుంచి 2024 వరకు ₹6,275.98 కోట్ల ఖర్చయ్యాయి. మరి ఇప్పుడు ప్రభుత్వం చట్టబద్ధత ద్వారా పథకాలని కొనసాగిస్తుందా లేదా స్టే ఎత్తివేతకు ప్రయత్నిస్తుందా అన్నది వేచి చూడాలి.